సహోదరులు భక్తి సింగార్ యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట. దైవ మర్మములు రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ద్వితీయోపదేశకాండము 29:29, మత్తయి 23:13-15-23 వచనములలో వ్రాయబడిన విధముగా దేవాలయంలో జరిగిన సంగతులన్నిటినీ చూచి యేసు ప్రభువు బేతనీయులోని తన స్నేహితులతో పంచుకొనెను. ఆ రాత్రి యేసు ప్రభువు దుఃఖముతో నిండిన హృదయముతో బేతనీయకు తిరిగి వచ్చుట నేను ఊహించగలను. దేవాలయం నుండి కొరడాతో వారిని తరిమివేయక మునుపు ఆ రహస్యము తన స్నేహితులతో పంచుకొనెను. మనము ప్రభువైన యేసుక్రీస్తుతో జతపని వారమైనప్పుడు ఆయన ఇతరులకు మరుగుపరచిన అనేక రహస్యములను మనకు బయలుపరచును. మనము ఆత్మీయంగా ఎదుగుచున్నప్పుడు అనేక సంగతులు మనకు ముందుగానే బయలుపరచబడును. రానున్న కరువులు, భూకంపములు మొదలైన వాటిని గురించి ప్రభు తన ప్రవక్తల ద్వారా ముందుగానే మనల్ని హెచ్చరించెను. రానున్న తీర్పు కొరకు తన ప్రజలను సిద్ధపరచు ఆధిక్యత మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆ రీతిగా మనము దేవుని హృదయంలోని రహస్యములను కనుగొందుము. తన జతపని వారితో తన హృదయంలోనున్న రహస్యములను, భారములను, వేదనను పంచుకొనుట 5వసారి బేతనీయకు వెళ్ళుటలో ప్రభు ఉద్దేశమై ఉన్నది.